నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అదేవిధంగా ఒక చర్చనీయంగా మాట్లాడే ఒక న్యూస్ ఇది. ఎందుకంటే మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో మొన్న పర్యటన జరిగింది. ఆ పర్యటనలో భాగంగా ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసరు పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఆపద చేయాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కొన్ని ఫోటోలు దిగాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ లోపం చేయాలని ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే ఉండడం అనేది ఒక చర్చగా మారిపోయింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ పవన్ కళ్యాణ్ గారి విషయం ఏదైతే ఉందో ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అంటే గతంలో మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ లోపం ఉన్నట్టుగా మనకు కనపడింది. అదేవిధంగా ఈ సెక్యూరిటీ వల్ల కానీ అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూడా మన హోంమంత్రిని గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. మీరు హోంమంత్రిగా చేయలేకపోతే దాన్ని మేము తీసుకోవాల్సి వచ్చింది, అంటే నేను తీసుకుంటే వేరేలాగా ఉంటుందని మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఒక హోంమంత్రి హోదాలో ఉండి సెక్యూరిటీ లోపాలు గుర్తించలేకపోయారని చాలామంది ప్రజలు కూడా హోంమంత్రి అనిత మీద మండిపడుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి? ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి కూడా సరైన సెక్యూరిటీ కల్పించలేకపోతున్న రాష్ట్రాన్ని కూడా చాలా ప్రజలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మండిపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ నాట్ ఏ కామన్ మ్యాన్. ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు, అదేవిధంగా ఒక మంత్రి హోదాలో ఉన్నారు. అదేవిధంగా వీటన్నిటికన్నా ముందు పవన్ కళ్యాణ్ ఒక అగ్ర నటుడు సినిమా ఇండస్ట్రీలో. సో అలాంటి వ్యక్తికి థ్రెడ్ ఉంటుంది. ఇలాంటి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లో పవన్ కళ్యాణ్ గారు వెంట ఉండి అతన్ని చంపడానికి ఏమైనా ప్రయత్నం కుట్ర పొందుతున్నారనే విధంగా కొన్ని వార్తలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. అంటే మరికొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని కలవనీయట్లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి అని ఆయన ఒక ఆతురతతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ బట్టలు వేసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఏమైనా ఫోటోలు ఇస్తారని ఒక చిన్న నేపథ్యంతో ఆయన బట్టలు వేసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఏదైనా సరే, ఎందుకంటే ప్రతిదీ మనం ఖండించాలి. ఎందుకంటే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసరు పోలీసు యూనిఫామ్ వేసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటే సో ఖచ్చితంగా అక్కడ లోకల్ సిబ్బంది అయినా సరే ఆయన ఆపాలి కదా. కనీసం ఎవరు సార్ మీరు, ఏ జోన్కి సంబంధించిన వాళ్ళని కనీసం అక్కడ ఉన్న పోలీసులు ప్రశ్నించారు కదా. సో ఇవన్నీ లేవు. కేవలం వచ్చారు వెళ్ళారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అయితే ఏమైనా చేస్తే అతను నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ హోదాలో ఏమన్నా గన్ తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా చేస్తే ఎవడు రెస్పాన్సిబిలిటీ? అక్కడ పోలీసులు కూడా ఏం చేయట్లేదు ఆయన్ని. సో ఈయన మన సుపీరియర్ కదా, మనం ఏమన్నా చేసి మళ్ళీ మనం ఏమన్నా అనాలిస్తే భయం వేస్తుంట ఆయన్ని. సో అప్పటిదాకా వాళ్ళ మధ్యలో తిరిగాడంట అతను. సో ఇతను వచ్చేసరికి చీపురుపల్లికి సంబంధించిన వ్యక్తి అంట. సో ఏదో మండలం కూడా ఉంది, ఆ మండలానికి సంబంధించిన చీపురుపల్లికి సంబంధించిన వ్యక్తి. చీపురుపల్లి అంటే మనం చూసుకోవచ్చు బొత్స సత్యనారాయణ. సో ఈ కాన్స్టిట్యున్సీని వ్యవహరించేది ఆయనే. సో రీసెంట్గా ఎమ్మెల్సీ కూడా అయ్యారు. సో చీపురుపల్లికి సంబంధించిన వ్యక్తి చాలామందికి చాలా అనుమానాలు కూడా వస్తున్నాయి. సో కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి కూడా చీపురుపల్లి మీద బొత్స సత్యనారాయణ నిర్వహిస్తున్నారు కాబట్టి సో ఏమన్నా ఈయన పంపించారా, బొత్స సత్యనారాయణ పంపించారా అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో చూడాలి పోలీసులు అతన్ని అయితే ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆయన అంటే అంటే జరుగుతున్న విచారణ జరుగుతుంది. ఎందుకు వచ్చావు పవన్ కళ్యాణ్ గారు వెంట, నీకేం పని, మన్యం జిల్లాలో నీకేం పని అని అతన్ని విచారిస్తున్నారంట. అదేవిధంగా అతను నాకు చెప్తున్నాడు, నేను అభిమానం, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. సో ఆయనతో ఫోటో దిగాలని నాకు చిన్న ఆతృత, మామూలుగా వెళ్తే నన్ను దగ్గరికి రానిరు, అందుకే నేను పోలీస్ యూనిఫామ్లో వెళ్ళాను అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. బట్ ఇది రాజకీయ కోణంగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ మీద ఏదో థ్రెడ్ అటాకింగ్ జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి శాంతి భద్రత రక్షణ ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా హోంమంత్రి దీనికి బాధ్యత వ్యవహరించాలన్నట్టుగా మరికొంతమంది నాయకులు అంటున్నారు, అదేవిధంగా ప్రజలు కూడా అంటున్నారు. బట్ అతని ఉద్దేశం ఏంటంటే నేను కేవలం ఫోటో దిగుదాం అనుకున్నా, నేను కేవలం పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుని నేను బట్టలు వేసుకున్నా, సాధారణ ప్రజల్లాగా నీ వెళ్తే నన్ను దగ్గర రానిట్లేదు అని ఆయన అయితే వాపోతున్నట్టుగా అయితే మనకైతే కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. సో ఈ వార్తలు అదేవిధంగా ఈ పొలిటికల్ అఫైర్లు ఏది రెండు మనం కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా పోలీసులు అక్కడ లోకల్ ఏదైతే వైప్లస్ కేటగిరీ ఉందో సో వాళ్ళు కూడా జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలి. వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్, ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు, ఏం పడితే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దీనందరికీ కూడా రాష్ట్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత చేపట్టాలి. అదేవిధంగా వైప్లస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో సో అతను కూడా జెడ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా బాధ్యతలు చేపట్టాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే అతన్ని ఏమైనా చేస్తే ఉపరాష్ట్రపతి అని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు అతన్ని ఏమైనా చేసి ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగైతే ఈరోజు ప్రజలు మండిపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మండిపడుతున్నారు. సో గత కొన్ని రోజులు మనం చూసుకోవచ్చు హోంమంత్రి అనిత మీద పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది మంత్రులు కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ కావచ్చు, ప్రజలు కావచ్చు, హోంమంత్రి మీద చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ ఏదైతే పాలనలో చాలా లోపాలు ఉన్నవి అవన్నీ సరిదిద్దుకోవాలి అని ఆమెకైతే సూచనలు కూడా ఇస్తున్నారు. సో ఎప్పటికైనా సరే హోంమంత్రి గారు ఖచ్చితంగా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, లేకపోతే మంత్రి స్థాయి హోదాలో ఉన్నారో, ఎమ్మెల్యే స్థాయి హోదాలో ఉన్నారో సో వాళ్ళందరికీ
ఏం జరుగుతుంది వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే ఎవరు పడితే వాళ్ళు వస్తా ఉన్నారు. సెక్యూరిటీ లోపాలు కలుగుతున్నాయి. శాంతి భద్రతల విషయాలు అగాధం జరుగుతున్నాయి. దగ్గరుండి చూసుకోవాలి ఇలాంటివన్నీ. అప్పుడు చూసుకుంటేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో ఇతనంటే తీసేసేయండి. అటనే పోలీసులు గుర్తించారు, పట్టుకున్నారు, పక్కకొచ్చారు, విచారణ చేస్తున్నారు. విచారణలో తేలిందేంటంటే పవన్ కళ్యాణ్ గారంటే నాకిష్టం. పవన్ కళ్యాణ్ అంటే నేను ప్రాణాలిస్తా. ఆయనతో ఫోటో దిగాలని నేను ఐపీఎస్ డ్రెస్ ఏసుకొచ్చాను ఆయన చెప్పడం జరిగింది విచారణలో. కానీ మరికొంతమంది అట్లా ఉండరు గదా! ఐజీ ఆఫీసర్ డ్రెస్ ఏసుకొని వస్తాడు. పంపిస్తారు, చంపేసేస్తారు, ఎళ్ళిపోతారు. అలాంటప్పుడు దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకునేది? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేది? సో తిరిగి మళ్ళీ హోంమంత్రి దగ్గరికే వస్తది. శాంతి భద్రతల లోపం వల్ల హోంమంత్రి ఈ విధంగా జరిగిందని, హోంమంత్రి వల్ల జరిగిందని చెప్తారు. సో ఇప్పటికైనా సరే ఇదొక ఎగ్జాంపుల్‌గా తీసుకొని, ఇదొక వార్నింగ్‌లాగా తీసుకొని, ఎప్పటికైనా సరే హోంమంత్రి గారు ఇలాంటి జరగకుండా అరికట్టాలి. అదేవిధంగా ఇలాంటి వాళ్ళు రాకుండా కూడా అరికట్టాలి. అంటే ఒక ఫోటో కోసం ఆ విధంగా ఎళ్లి అది అభిమానం చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి అభిమానం అనేది ఏ విధంగా దారితీస్తుందనేది రాబోయే రోజుల్లో చెప్పలేము. సో ఇప్పటికైనా సరే హోంమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కీలక పరిణామాలు చేపట్టి అతని మీద కొంచెం శిక్ష విధించాలి. అదేవిధంగా అతని అభిమానానికి శిక్ష విధించకూడదు. ఇతను చేసిన పనికి శిక్ష విధించాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు. సో మా తరపున ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సెలబ్రిటీలే. ఒకసారి ఎమ్మెల్యే అయ్యారంటే అతనికి ఒక నియోజకవర్గం మొత్తం ప్రతినిధి. సో అలాంటి ప్రతినిధికి మీరు సెక్యూరిటీ కల్పించాలి. అదేవిధంగా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా హోంమంత్రి చర్యలు చేపట్టాలని మనం టీవీ నుంచి కోరుకుంటున్నాం.